పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 17వ వాక్యం.
చేత ఎండిపోతున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేది. ప్రియమైన వాళ్ళరా, వాస్తవంగా మనము ఏదైనా ఒక పార్టీ గెలిచినప్పుడు, ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇటువంటి మాటలు వింటూ ఉంటాం. ఏమనంటే అలాంటి సంబంధించిన వ్యక్తి అయినటువంటి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నానని ఈ మాట వింటూ ఉంటాం. దేవుడు ఎందుకు ఆ మాట ప్రస్తావించాడంటే యెహోవాను నేను నీకు ఉత్తరం ఇస్తాను. అక్కడ తనకు తానే రుజువు చేసుకుంటున్నాడు. నీకు ఉత్తరం ఇచ్చే దేవుడును నేనే అని తనకు తానే రుజువు చేసుకుంటున్నాడు. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాను. అందుకనే మనం ఆలోచన దేవుడికి పేరేంటంటే పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థిస్తే ఉత్తరమిచ్చే దేవుడు. ప్రియమైన వాళ్ళగా బైబిల్ గ్రంథంలో ఏ అనుభవాలు కలిగి ఉంటే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు అన్నది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి అనుభవం ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. దేవుడు ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటే మనకు ఉత్తరం ఇస్తాడు? దేవుడి వాక్యం చదివిస్తుంది, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఎవరికి ఉత్తరం ఇస్తాడు? ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటే దేవుడు ఉత్తరం ఇస్తాడు? ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఒకరికి ఉత్తరం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టాలి. మొరపెట్టకుండా మౌనంగా ఉండిన దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నా కూడా నాకు ఏ లాభం కలగలేదు అనుకోవడం మన అవివేకం. కాదంటారు. హల్లెలూయా. ఏదో వచ్చామో వెళ్ళామో అన్నట్లుగా ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే దేవునికి మొరపెట్టాలి. అది దేవుని సన్నిధిలోనైనా, కుటుంబంలోనైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు కలుగుతున్నటువంటి బాధలైనా, మనకు కలుగుతున్నటువంటి వేదనైనా, కన్నీళ్ళు, కష్టాలు ఏవైనప్పటికీ కూడా దేవుని యొద్ద నుండి మనకు ఉత్తరము రావాలి అంటే, దేవుని యొద్ద నుండి మనకు జవాబు రావాలి అంటే, దేవుని యొద్ద నుండి మనకు సమాధానం దిగి రావాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఇర్మియా ప్రవక్త ఒక సేవకుడు, చిన్న వయసులోనే దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని సువార్తలో దేవుని పని కొరకు వాడబడుతున్న సేవకుడు. ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే రాళ్లతో కొడతారు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రవచనాత్మకంగా ప్రవచిస్తూ ఉన్నప్పుడు మనుషులు ఆ మాటలు చూసి వినలేక, ఓర్చుకోలేక, సహించలేక చిన్నవాడైనటువంటి ఇర్మియాని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఇర్మియా ఆ ఆపత్కాలంలో, ఆ సమస్యల గుండా, ఆ మనుషుల మధ్య ఇర్మియా ఏం చేశాడంటే దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ప్రతి విషయాలలో, అయ్యా నీవు నీ ఆత్మచేత నన్ను నింపుతూ ఉన్నావు, నీ మాటలు ప్రకటించమని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నావు. నీ ఆత్మచేత ప్రేరేపించబడి ప్రజల మధ్యకి వెళ్ళి నేను వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళు వినలేకపోతూ ఉన్నారు, సహించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు, సరిచేయబడలేక, తను సరి చేసుకోలేక నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. చివరికి చిన్న వయసున్నటువంటి ఇర్మియాని ఒక గుంటలో పడేసి రాళ్ళతో కొడతారండి. ఆ ఆపత్కాలలో, ఆ సమస్యలలో ఇర్మియా ఏం చేస్తాడంటే దేవునికి మొరపెడతాడు. మొరపెట్టిన తర్వాత వెంటనే దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తాను. వాళ్ళేదో తిట్టారని, వాళ్ళేదో అన్నారని, లేదా నీ మాట వాళ్ళు వినలేదని నువ్వు వాక్యాన్ని బోధించడం ఆపకూడదు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నీవు నాకు మొరపెట్టగలిగినట్లయితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అంటే దేవునికి మనము మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండాలండి. సృష్టి ప్రారంభంలోనే ఇద్దరు అన్నదమ్ములు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. తన తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధిలోనే వారిని పెంచారు. దైవిక జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. ఒకనొక దినాన బలులు అర్పించాల్సినటువంటి సమయం ఆసనమైనప్పుడు, అర్పణలు అర్పించే సమయం ఆసనమైనప్పుడు చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక పొలం దగ్గర దేవునికి బలిపీఠమును కట్టించి బలు అర్పిస్తున్నప్పుడు పెద్దవాడిని అర్పణేమో దేవుడు అంగీకరించలేదు, చిన్నవాడి అర్పణేమో దేవుడు అంగీకరించారు. పెద్దవాడి అర్పణ దేవుడు అంగీకరించకపోయేసరికి అసూయతో, పగతో, ద్వేషముతో ఈ అన్నోడి వాడు ఏం చేశాడంటే కోపం తట్టుకోలేక, అసూయ తట్టుకోలేక పెద్దవాడైనటువంటి వాడు, అన్న అనేవాడు
తమ్ముడు ఏం చేశాడంటే ఆ బలిపీఠం దగ్గరే అక్కడికక్కడికే తన తమ్ముడిని కొట్టి చంపాడు. తన తమ్ముడిని అర్థమవుతుందా? ఏం అర్థం కావట్లేదయ్యా, తీసుకోవడం సరిపోతుంది. హల్లెలూయా. వేసవికాలం ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీరు ఓర్చుకుంటే నాకు కూడా అట్లా ఉంది కదా, నాకేం విషయం జరిగదు కదా, నేను కూడా తుడుచుకొని చెప్తా, చెప్పాలి దేవుడి మాత్రం. హల్లెలూయా. ఏం చేశాడంటే తమ్ముడు అర్పించినటువంటి అర్పణ దేవుడు అంగీకరించాలన్నటువంటి అసూయ చేత అక్కడటువంటి ఒక రాయి తీసుకొని తమ్ముడిని అక్కడ తల మీద మోది చంపాడు. తమ్ముడు చనిపోయాడు. అన్నా వాడి కొంచెం పని చేసుకుంటా ఉన్నాడు. మరి దేవుడికి ఎలా మొరపెట్టాలి? దేవుడికి ఎలా మొరపెట్టాలి? ఇది అన్యాయం. తమ్ముని అర్పణ దేవుడు అంగీకరిస్తే వీనికి వచ్చిన నష్టం ఏంటి? ఒకవేళ నీవే ఏదన్నా పొరపాటు లోపం ఏదంటే, ప్రభువా నా అర్పణ ఎందుకు నువ్వు అంగీకరించలేదు, నా కానుకలు ఎందుకు తీసుకోవట్లేదని దేవుడితో ఇతడే కొట్లాడచ్చు, గొడవ పడచ్చు కదా. ఆ కోపం అంతా తమ్ముడి మీద చూపి తమ్ముడిని చంపాడు. చివరికి ఏం జరిగిందంటే తమ్ముడు భౌతికంగా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా తమ్ముడి రక్తం, ఆ భూమి మీద పారుతున్నటువంటి తమ్ముడి రక్తం ఏం చేసిందంటే దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మొరపెట్టడం ద్వారా కలిగిన అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే భూమి మీద పారుతున్నటువంటి హేబేలు రక్తము దేవునికి మొరపెట్టిందో సింహాసనమైనటువంటి దేవుడు భూమికి దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చాడు అంటే ఉత్తరం ఇవ్వడం కాదు, స్వయాన్ని దేవుడు దిగి వచ్చాడు. ఎందుకని? అక్కడ హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి మొరపెడితే అవసరమైతే దేవుడు ఉత్తరం ఇస్తాడు, ఇంకా అవసరమైతే దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలంటే మన దేవునికి మొరపెట్టాలి. అంత మాత్రమే కాదండి, హాగరు అనబడి స్త్రీ కూడా మనకందరికీ తెలుసు. హాగరు అబ్రాహాము గారి రెండవ భార్య. ఈమెని ఉన్న పాలుగా ఇంట్లో తరిమేస్తారు. అప్పటికి ఆమె గర్భము ధరించి ఉంటుంది. ఉన్న పాలుగా ఆమె ఇంట్లో తరివేసిన తర్వాత హాగరు ఒంటరిదై కట్టుకున్న భర్త కసాయి వాళ్ళలాగా తరిమేశారు. నమ్ముకున్న వాళ్ళు వదిలేశారు. ఎవరు నాకు తోడుగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఆమెకు తోడుగా లేరు. ఒంటరి జీవితాన్ని చేతపట్టుకొని ఆమె బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎలాగో ఒంటరి జీవితంలో హాగరు దేవునికి మొరపెడుతుంది. మొరపెట్టిన తర్వాత హాగరుకి కూడా దేవుడు ఉత్తరం ఇస్తాడు. హాగరు, నీవు నా దాసుడైనటువంటి అబ్రహాము భార్య, నేను నిన్ను విడిచిపెట్టను, నీ ప్రార్థనకి నేను ఉత్తరం ఇస్తాను. నీ గర్భంలో ఉన్నది నా దాసుని కుమారుడు, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపచేస్తానని హాగరుకి దేవుడు ఉత్తరం ఇవ్వడం ద్వారా ఆమె ధైర్యంగా తన జీవితాన్ని కొనసాగించింది. హల్లెలూయా. మాత్రమే కాదు, అబ్రహాము గారు కూడా మొదలుపెట్టారు. సొదొమ గొమొర్రా పట్టణం పాపం చేత నింపబడి దేవుని ఉగ్రతకు సమీపించి దేవుడు చేసినటువంటి ఆ కార్యానికి బలైపోయే సమయం ఆసనమైనప్పుడు అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణం కొరకే మొరపెడతారు. రేయి బదులు రాత్రి బదులు దేవుని సన్నిధిలో మోకరించి మొరపెడతారు. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణం పాపము చేత నిండి ఉండడం వాస్తవం. ఆ ప్రజలు పాపానికి దాసులైన మాట కూడా మాత్రం వాస్తవం. కానీ ఆ పట్టణంలో ఇంకా ఎవరైనా నీతిమంతులు ఉన్నారేమో, ఆ నీతిమంతులను బట్టి కూడా ఆ పట్టణాన్ని దీవించండి, ఆ పట్టణాన్ని క్షమించండి అని అబ్రహాము గారు ఎంత మొరపెట్టినప్పటికీ కూడా దేవుడు వినడండి. మరలాసారి బ్రతిలాడుతూ మొరపెడతాడు. అబ్రహాము గారి మొరను విన్నటువంటి దేవుడు ఆ పట్టణం బట్టి నీతిమంతుడి లోతుని తన కుటుంబాన్ని రక్షించినట్లుగా అబ్రహాము గారి ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇచ్చినట్లుగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదండి, ప్రియమైన వాళ్ళ దావీదు కూడా దేవుడికి మొరపెడతాడు. ఎప్పుడు అంటే తనకు కలిగినటువంటి వ్యాధులను బట్టి, తనకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి దేవునికి మొరపెడతాడు. మొరపెట్టిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే అతనికి ఉత్తరం ఇస్తాడు. చదువు ఒకసారి అన్నమాట. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 2వ వాక్యం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు మొరపెట్టాడు ఎప్పుడు? అనారోగ్యం చేత బాధపడుతున్నప్పుడు. దావీదు మొరపెట్టాడు శత్రువుల చేత తలమబడుతున్నప్పుడు.
అంటున్నాడు, నా దేవా యెహోవా, నేను నీకు మొరపెట్టగా నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రియమైన వాళ్ళ మరోసారి ఆ మాట చెప్తాను మీకు అందరికీ. మీలో ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నప్పుడు సేవకుల మీద డిపెండ్ కాకూడదు. అంటే వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవడం తప్పని అనట్లేదు. ఇక్కడ దావీదు ప్రార్థన చేసే స్వస్థత దిగి వచ్చిందా లేదా? గుడ్డివాడు రక్తలోమై చూపు కావాలని దేవుని మొరపెట్టుకున్నప్పుడు వెంటనే స్వస్థత కలిగిందా లేదా? 12 సంవత్సరాలు రక్తస్రావం స్త్రీ తనకు తానే డిపెండ్ చేసుకొని నేనే దేవుని దగ్గర స్వస్థత పొందాలి, నేనే దేవుని దగ్గర మొరపెట్టాలి, నేనే దేవుని దగ్గర అద్భుతాలు చూడాలని విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళి స్వతహా దేవుని దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందింది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, దావీదంట నేను నీకు మొరపెట్టగా, నా దేవ యెహోవా నేను నీకు మొరపెట్టగా నాకు స్వస్థత కలిగింది. ప్రియమైన వాళ్ళ వ్యాధులలో ఉన్నా బాధలలో ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. మనసులో మొరపెట్టుకుంటే ప్రయోజనం లేదు. అవునంటారా కాదంటారా? చెప్పాలి. హల్లెలూయా. మనసులో మొరపెట్టుకుంటే డ్యామేజే కానీ ప్రయోజనం అయితే ఉండదు. బహుశా నేనంట డ్యామేజే కానీ ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకని చెప్తున్నానంటే, చిన్నప్పుడు అంటే ఇంచుమించు నాకు 7-8 లేదా 10 సంవత్సరాల వయసులో నేను బాత్రూంలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి సోమవారం వచ్చేవారు. మా ఊరికి సోమవారం వచ్చేవారు. అప్పుడున్నటువంటి క్రమాలు మరి ఇప్పుడు ఉన్నాయో లేదు నాకైతే తెలియదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నెలకు ఒకసారి బస్సు వేసుకుని వచ్చి అందరికీ దేవుడి రొట్టె శరీరం ఇచ్చేవాళ్ళు. అందరికి ఇచ్చేవాళ్ళు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ రొట్టె ఇచ్చే ముందు ఒక మాట చెప్పేవాళ్ళు, ఈ నెలంతట్లో మీరు ఏమైనా పాపాలు చేస్తుంటే కింద వచ్చి సేవకులు చెప్పుకోండి అనేవాళ్ళు. అర్థమవుతుందా? హల్లెలూయా. మీరు ఏమైనా పాపాలు చేస్తుంటే కింద, లేకపోతే ఎవరి మీద పగబట్టుకొని ఉంటే కింద, లేకపోతే ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు కలిగినట్లయితే కింద, లేదా మీరు చేయకూడనటువంటి కార్యాలు ఏదైనా చేసి ఉంటే కింద వచ్చి సేవకుని మొదలుపెట్టుకోండి, ఆయన మీ నిమిత్తం ప్రార్థన చేస్తారని అప్పుడు రూల్ ఉండేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాగే అందరూ వచ్చి సేవకుని చెప్పేవారు, అయ్యా నేను పలాని వ్యక్తితో బిహేవ్ చేశాను, పలాని వ్యక్తి గురించి నేను ఇట్లా దొంగతనం నింద వేశాను, ఇట్లా ఏదైనా చేయకూడనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనసులో ఏమాత్రం దాచుకోకుండా సేవకుని చెప్పేవారు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా సరే తనటువంటి బాధ అయినా, తనకున్నటువంటి శ్రమ అయినా ఏదైనప్పటికీ కూడా సేవకులు చెప్పుకుంటే సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు వారి ప్రార్థన ఆలకించి మాకు విడుదల చేస్తారని అనే నమ్మకం, అనే విశ్వాసం ఈనాటికి కూడా కొనసాగుతుంది. అందుకనే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ నమ్మకము సేవకులు అంటే గౌరవము, నమ్మకము, అభిమానం ఇప్పటి వరకు ఉంది కాబట్టి సేవకులు ఇంకనూ ధైర్యంగా సేవ చేయగలుగుతున్నారు. ఎందుకు మాట చెప్తున్నంటే, అక్కడ ఆ దినాలలో ఈ వచ్చే వాళ్ళంతా వాళ్ళు చేసినటువంటి పాపాలు, అతిక్రమాలు అన్ని కూడా సేవకులు చెప్పేవారు. అయితే వాళ్ళల్లో సేవకుడు అంటే సరిపడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చెప్పిన వాళ్ళలో సేవకుడు అంటే సరిపడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అయినప్పటికీ కూడా సేవకుడిని గౌరవించి అని చెప్పాడు. ఈ సేవకుడు ఏం చేశాడంటే, మనిషి కదా మనిషి బుద్ధి చూపించాడు. ఏం చెప్పాడంటే, నాకు ఆయన పలానా సమయంలో పలానా మాట చెప్పాడు, ఆయన పలానా తప్పు చేశాడన్నా, పలానా చేశాడన్నా అని చెప్పేసి మనిషి బుద్ధిని చూపించాడు. ఇంకా ఆయన చేసినటువంటి తప్పులని సేవకులకు నమ్మి చెప్తే ఈయన చేశాడు, ఊరందరూ చెప్పాడు. అప్పుడు డ్యామేజ్ కలిగిందా, ప్రయోజనం కలిగిందా? అది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏదన్నా సమస్య వచ్చినా, ఏదో పిలిచినప్పుడు కూడా సేవకులు చెప్పడం తప్పని అనట్లేదు. ఇక్కడ మనం పూర్తిగా మనుషుల మీద ఆధారపడే, సేవకులు కూడా మనుషులే కదా, పూర్తిగా మనము సేవకుల మీద డిపెండ్ కాకూడదు. వీలైనంత వరకు మనం పోరాటం చేయాలి. మన వల్ల కానప్పుడు సేవకులు చెప్తే మన సేవకుల ప్రార్థన కాస్త బలము చేకూర్చి దేవుని దగ్గర నుండి ఉత్తరం ఇస్తుంది. నేను పూర్తిగా సేవకుల మీద డిపెండ్ అయ్యి మనం ఏం చేయకూడదు, సేవకులు ప్రార్థన చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు అనుకోవడము పొరపాటు చెప్తున్నా. మనుషుల మీద డిపెండ్ అయితే డ్యామేజే కానీ ప్రయోజనం కలగదు. దావీదు అంటారు, నా దేవా యెహోవా, నేను నీకు ఉత్తరం ఇచ్చి తిని నీవు నన్ను స్వస్థపరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుతుంది. అక్కడ దావీదు ఏ సేవకుని డిపెండ్ కాదు, ఏ మనిషిని కూడా ఆధారం చేసుకోలేదు. దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు. నేను నీకు ఉత్తరం ఇచ్చాను,
ఉత్తరం ఇచ్చే అనుభవం కలిగి నేను ఉన్నాను కాబట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నీవు నన్ను చెప్పాలి. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టాను, నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రియమైన వాళ్ళరా, మనము స్వస్థపరచబడాలి అన్నా, సమస్యల నుండి విడిపించబడాలన్నా, మన కన్నీళ్లు తుడవబడాలన్నా, ఏది ఎదురైనప్పటికీ కూడా, ఆర్థికంగానైనా అనారోగ్యం విషయంలో కూడా, ఏ విషయంలో కూడా మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే మనము మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. మొరపెట్టే అనుభవం కలిగిన వారం అయితే నిత్యంగా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీ మాట వినగా నీకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు? మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు. మొరపెట్టకుండా యేసయ్య గారు మాట మీద యేసయ్య గారు మాట చెప్పేవారు. పరిస్థితి టైం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఒక్కొక్కరికి నీ పెళ్లిళ్ళు పట్టుకొని వస్తాను. యేసయ్య గారు వచ్చి, అన్న నేను ఈరోజు ఎగ్జామ్ రాయడానికి పోతాను, మా కోసం ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తానంట కదా, మా కోసం ప్రార్థన చేయని ఇన్ని పెళ్ళిళ్ళు తల్లిదండ్రులైన వారు, పిల్లలు అందరూ కలుసుకొని వచ్చి యేసయ్య గారికి పెళ్ళిళ్ళు ఇచ్చేవారు. ఆయన ఇంకా కాదు కాబట్టి తప్పదుగా సేవకులుగా ప్రార్థన చేసి బాబు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయమని చెప్పేసి పంపించేవాడు. తర్వాత 10 మందికి ప్రార్థన చేస్తే ఇంచుమించు 2-3 పాస్ అయ్యేవాళ్ళు అంట. మిగతా 7 మంది ఏమైనట్టు? ప్రార్థన చేసింది అందరికి ఒకే ప్రార్థన, అందరికి ఒకే సేవకుడే కదా, అందరి నిమిత్తం ప్రార్థన చేశాడు కదా. మరి 10 మందిలో 3 పాస్ అయితే మిగతా 7 మంది ఎలా ఫెయిల్ అయ్యారు? అది కదా. హల్లెలూయా. మేము సేవకులతో పెద్ద సేవకుడైనా, గుంటూరులోని సేవకుడు యేసన్న గారు పెద్ద సేవకుడు, ఆయనతో ప్రార్థన చేస్తుంటే మాకు తిరిగేది అని అయ్యగారు బుక్కులు పట్టడమే మానేశారు, చదవడమే మానేశారు. ఇంకా వెళ్ళి దర్జాగా కూర్చొని రాయడానికి వచ్చే కదా, చదివితే కదా ఏమన్నా ఉండేది మైండ్లో. చదవకుండా మేము పెద్ద సేవకులతో ప్రార్థన చేసుకున్నాక మాకు తెలుగు లేదు అన్నట్టుగా ఎగ్జామ్ రాసి వస్తే ఇక్కడ ఫెయిల్ కాకుండా పాస్ అవుతారా? ఏమైనా వల్ల మనం మనసుల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవునికి మొరపెట్టి అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు నిశ్చయంగా ఉత్తరం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమైన వాళ్ళరా, దేవుడి సన్నిధిలో నిలిచినటువంటి మీ అందరి విషయాల్లో మీరు ఏ విషయంలో కొరకైనా సరే దేవునికి మొరపెట్టండి. నిశ్చయంగా మనం ఆలోచించిన దేవుడు మీకు మీ మాట వినగానే మీకు ఉత్తరం ఇచ్చును గాక. మీ మాట వినగానే మీకు ఉత్తరం ఇచ్చును గాక. మీరు మొరపెట్టిన ప్రతి సమయంలో దేవుడు మీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవ అనుభవం చదువుతాం. మొట్టమొదటి అనుభవం మనకు ఉత్తరం ఇవ్వాలంటే మొరపెట్టాలి. రెండవ అనుభవం ఆదికాండము 35వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వాక్యం. అన్య దేవతలను ఆరవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొనుడి, మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పండి. చదవని వాక్య భాగంలో ఒక పితరుడు మనకు కనబడతారు. అతని పేరు బేతేలు. అక్కడ వ్యక్తి మాట్లాడుతున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి నేను బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ఎవరు చెప్పారు? యాకోబు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కాదు. హల్లెలూయా. మీకు నువ్వు కూడా ఒక మాట చెప్పాలి. హల్లెలూయా. ఈ మాట అంటే అర్థం కాక తెలియదు కానీ అక్కడ యాకోబు వాస్తవం. గడిచిన దినాలలో పోయిన శనివారము మా అన్న మనవరాలు బర్త్డే అయితే ఇంట్లో ప్రార్థన గురించి ఏర్పాటు చేశారు. దేవుడు మహాకృప చేత ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పెద్దలు రాలేదు. ఎవరికి ఎక్కడికి ప్రార్థనకి ఒక్కరు కూడా రాలేదు. మా అంటే ఒక్కరు ఇద్దరు ముసలు వచ్చారంటే మొత్తం అంతా క్రిస్టియన్ మా ఊర్లో ఉండేది. ఒక్కరు కూడా
సేవకునికి సరైనటువంటి సేవకులు లేరు. ఎప్పటి చూసినా మా ఊళ్ళో పిల్లలు చనిపోయారు, నాశనైపోయారు, వాళ్ళ ఫేస్బుక్, వాళ్ళ అల్లరి, వాళ్ళ పబ్జి గేములు, ఇదే విధంగా సేవకులైన వారు యవనస్తుని తిట్టిపోతున్నారు తప్ప వీరిని మనం ఎందుకు డీల్ చేయకూడదు, వీరిని మనం ఎందుకు సరి చేయకూడదు, వీరికి మన దేవుడి మాట ఎందుకు చెప్పకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. బహుశా ఆ కూటంలో దేవుడు నాకు ప్రేరణ కలిగజేశాడు. ఈ పిల్లల్ని నీకు అప్పగిస్తున్నాను, వీరికి దేవుడి మాట నేర్పించు అనే ప్రేరణ నాకు కలిగజేశాడు. నేను చెప్పాను, పిల్లలు మీరందరూ వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటల మా ఇంటి దగ్గర ఉంటే నేను కొన్ని మాటలు దేవుడి మాటలు మీకు చెప్తానని చెప్పాను. పిల్లలు ఆడ గుర్తు పెట్టుకుంటారని నేను అనుకున్నా. ఆదివారం ఇక్కడ ప్రారంభించుకొని పోయేసరికి ఒక్కొక్కరు దాంట్లో వస్తాను. 5 గంటలకు రావాలి కదా ఖచ్చితంగా. ఒక్కొక్కరు వచ్చి పిలుస్తారు, 5 గంటలకు మేము వస్తాము, రెడీగా ఉండని చెప్పిపోతాను. అంటే దేవుడు పిల్లలకి ఎంత ఆసక్తిని ఇచ్చాడు. బహుశా దేవుడు నాకు ప్రేరేపణ కలుగు చేసింది, వీళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నాకు ప్రేరేపించాడేమో అని. సరే ఆయన తొందరగానే చెప్పాను. సరిగ్గా 5 గంటలకు వచ్చానండి. 37 మంది పిల్లలు 60 కూటంలో హాజరైతే ఇంచుమించు 10-15 మంది పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు చెప్పాల్సినటువంటి మాటలు చెప్పాను. పిల్లలు, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు, ఒక్క నోరు ఎందుకు ఇచ్చాడు, 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువ వినాలని. ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువగా మాట్లాడాలని. తర్వాత దేవుడి మాట విన్నటువంటి కొన్ని పక్షులు కూడా చెప్పాను. చేప దేవుడి మాట విన్నది, గాడిద దేవుడి మాట విన్నది, సృష్టి దేవుడి మాట విన్నది, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా దేవుడి మాట విన్నది అని కొన్ని జంతువుల గురించి నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగారంట వాళ్ళ తల్లిదండ్రులు, ఈరోజు మీకు ఏం చెప్పారు మాట్లాడారని అడిగితే అందరు కలిపి చెప్పారంట. చేప, గాడిద, సృష్టి, యేసుక్రీస్తు, ఇలా అందరూ కలిసి దేవుడి మాట విన్నారంట. ఇంకా మేము కూడా వింటామని చెప్పారు. అయితే మా మనగాలు ఉంది కదా, పాపని వాళ్ళ అమ్మడికి వాళ్ళ అన్న చెప్పాడు, అన్నీ చెప్పాడు కరెక్ట్గా. ఆ పాపను అడిగితే ఆ పాపనంట దేవుడి మాట విన్నది ఏంటంటే దేవుడు 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 దేవుడు, అన్నిటికీ దేవుడే. ఇంకా సృష్టి ప్రారంభంలో దేవుడి మాట విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, ఇంకా సృష్టి విన్నది, యేసుక్రీస్తు వారు విన్నారు. ఇలాగా చెప్పిన తర్వాత ఆ పాప అంట 1 దేవుడు, 2 దేవుడు, 3 దేవుడు, 4 దేవుడు, 5 దేవుడు. అట్లా కాదు, మనం పెద్దవాళ్ళం కదా, మన పెద్దవాళ్ళం కాబట్టి చదివేటువంటి వాక్యం ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు అని బట్టి ఆలోచన అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటారు, నా శ్రమ దినమున నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠము కట్టెదను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ అంటే యాకోబు దేవుడు ఎప్పుడు ఉత్తరం ఇచ్చాడు? బలిపీఠం అంటారు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవునికి ఒక బలిపీఠము కట్టేదను. హల్లెలూయా. యాకోబుకి దేవుడు ఎప్పుడు ఉత్తరం ఇచ్చాడంటే శ్రమ దినమున. దేవుడు మాకు ఉత్తరం ఇవ్వాలంటే మొట్టమొదటిగా మొరపెట్టే అన్నం కలిగి ఉండాలి. రెండవదిగా శ్రమ దినమున మొరపెట్టే అన్నం కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుడిని మొరపెట్టాలి. సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావు అని ఉంటుంది. సామెత గ్రంథంలో శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతగాని వాడు అవుతావు అని మాట రాబడి ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొదలుపెట్టాలి. యాకోబు గారికి కూడా శ్రమ వచ్చింది. ఈనాడు మనకు కూడా శ్రమలు వస్తాయి. ఎందుకంటే మనం ఎవరము చెప్పాలి. ఆ మనుషులుగా కొన్ని మాటలు వస్తాయి శ్రమలు అని మనం అంటాం కదా బయట. కాబట్టి మనుషులం కాబట్టి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలో దేవునికి మొదలుపెట్టాలి. యాకోబు మొదలుపెట్టాడండి. మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఆ శ్రమలో యాకోబుకు ఉత్తరం ఇచ్చాడు. అందుకని అంటాడు, లేదు మా పితరునటువంటి అబ్రహాము తండ్రి అయినటువంటి దేవుడిని నేను బలిపీఠం కడతాను అన్నట్టుగా, మా నాన్నటువంటి ఇస్సాకు తండ్రి అయినటువంటి దేవునికి నేను బలిపీఠం కడతానని చెప్పచ్చు కదా. అక్కడ స్పష్టంగా ఎందుకు ఆ మాట రాశారు? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి అనే మాట ఎందుకు అక్కడ మెన్షన్ చేశారు? ఎందుకంటే శ్రమ దినమున మొదలుపెట్టి ఆయన ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు
ఆపుతారు నాయన అన్నట్లుగా ఉంటారు. కాబట్టి త్వరగా ముగిస్తాను. హల్లెలూయా. శ్రమ దినమున మనం మొదలుపెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీకి శ్రమ వచ్చిందండి. ఎంతటి శ్రమ అంటే కట్టుకున్న భర్త కూడా అర్థం చేసుకోలేదు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదు, సమాజం అర్థం చేసుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆమె కలిగినటువంటి శ్రమ ఏంటంటే భయంకరమైనటువంటి శ్రమ. ఆ శ్రమలో ఆమె ఏం చేసిందంటే దేవునికి మొదలుపెట్టింది. అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఆమె శ్రమలో దేవుడికి మొదలుపెట్టడం ద్వారా ఆ మొరను దేవుడు విన్నాడు. శ్రమలో మొదలుపెట్టినప్పుడు దేవుడు విని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఒకసారి మాట సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. ఆమెకు ఒక శ్రమ కలిగిందండి. భర్త అంటాడు, ఇక్కడ పిల్లలు కొట్టురాలనా ఇంకో పెళ్లి చేసుకున్నానని అన్నా కాదు, ఆవిడ చేసుకున్నాడు అయ్యారు. హల్లెలూయా. ఆవిడ చేసుకున్నాడు. ఏదో చూస్తుంది ఆ పోటీ కూడా అంత కావాలి అని ఇక్కడ ఉంటుంది కదా. ఆల్రెడీ ఆమె ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకుని కదా ఆమె ఇంట్లో పెట్టుకున్నాడు. ఎట్లుంటది? కేవలం ఆమె పిల్లలు పుట్టలేదని ఒకే ఒక కారణం చేత ఇంకో ఆమె తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎట్లుంటది పరిస్థితి? ఇక భర్త పోతే ఆమె పడుచుకున్నాడు లేదు. ఇక ఆమె పిల్లలు పుట్టారనుకోండి, ఆమె దగ్గర ఈమెకు ఎలా ఉంటుంది? కబురి కూర అంత ఇంత కాదయ్యా. ఆమె పిల్లలు పుట్టారు, ఈమెకు పుట్టలేదు. ఎట్లుంటుంది సిచ్యువేషను? ఇంక ఎలా ఉంటుంది పరిస్థితి? భర్త కట్టుకున్నవాడు అర్థం చేసుకుంటాడు అనుకుంటే అపార్థం చేసుకొని మాట్లాడుతున్నాడు. సమాజంలోకి వెళ్ళి అయిన పోయిన వారికైనా స్నేహితులకైనా బంధువులకైనా చెప్పుకుందాము అనుకుంటే ఎవరు కూడా దగ్గర రానివ్వట్లేదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్దామంటే వెళ్ళనివ్వడం లేదు. అశుభరాలు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇంకేం చేయాలి? శ్రమ. ఈ శ్రమలో నేనేం చేయాలని ఆ తల్లిగారు దేవునికి వచ్చి మొరపెట్టింది. మొరపెట్టిన తర్వాత ఏం జరిగింది? ఆమె శ్రమలో ప్రార్థన చేయడం వల్ల, శ్రమలో దేవుడికి మొరపెట్టడం వల్ల, ఆ శ్రమలో దేవుడు ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఆ ఏమని తీర్మానం చేస్తున్నది? నా శ్రమను చూసి, నా దేవుడైన యెహోవా నా శ్రమను చూసి నాకు ఉత్తరం ఇమ్ము. నా ప్రార్థన, నా శ్రమ ఏంటంటే నాకు పిల్లలు లేరని, గర్భఫలం లేదని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. నా శ్రమను చూసి, తోడుకోళ్ళ దగ్గర, భర్త దగ్గర, కుటుంబంలో, సమాజంలో ఎంత శ్రమ అనుభవిస్తున్నానో ఈ శ్రమను చూసి నాకు ఉత్తరం ఇవ్వండి. మీ ఉత్తరం ఇచ్చిన తర్వాత మీరు గర్భఫలం నాకు దయచేస్తే, ఒకవేళ నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు మొక్కుబడిగా చెల్లిస్తాను, ఆ కుమారుని నీకే ప్రతిష్ఠిస్తాను అని తీర్మానం చేస్తున్నాను. శ్రమలో మొరపెట్టినటువంటి ఆ హన్న ప్రార్థన, శ్రమలో మొరపెట్టినటువంటి హన్న ప్రార్థన దేవుడు ఉత్తరం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. హల్లెలూయా. శ్రమలో మొరపెట్టకుంటే దేవుడు ఉత్తరం ఇవ్వడు. శ్రమ కలిగినప్పుడు దేవునికి ఉత్తరం ఇచ్చే, దేవునికి మొరపెట్టి అనుభవం కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుని గురించి నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరేంటంటే మనస్సే. ది గ్రేట్ పరిశుద్ధుడు, యోసేపు గారి కుమారుడు. యోసేపు తెలుసు కదా అందరికీ. యోసేపు ఎంత భక్తి కలిగిన వాడో, యోసేపు ఎంత పరిశుద్ధుడో, యోసేపు ఎంత దేవుని భయం
పలుకుబడిపోయింది, ఉన్న డబ్బు పోయింది, ఉన్న గౌరవ మర్యాదలు అన్నీ పోయాయి. చివరికి ఏం జరిగిందంటే అతన్ని తీసుకుని వెళ్ళి రాజుగా పరిపాలిస్తున్నటువంటి రాజుని తీసుకెళ్ళి ఒక చెరసాలలో ఖైదీగా బంధించారు. ఒకసారి ఆలోచించేయండి, ఒక రాజు, ఒక ముఖ్యమంత్రి అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక ముఖ్యమంత్రి తీసుకొని జైల్లో వేస్తే ఎట్లా ఉంటుంది అతనికి? ఎట్లుంటుందమ్మా? హల్లెలూయా. ఒక ముఖ్యమంత్రి అంటే ఆశయమా శ్రీశమా? కోట్ల మంది మనసులో స్థానం సంపాదించిన వ్యక్తి, కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఎంత అవమానకరంగా ఉంటుంది? ఈ వ్యక్తిని తీసుకెళ్ళి, ఈ మనసుని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత ఒరే నేను ఎవరిని, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను, ఎలా ప్రవర్తించాను, నాకు ఈ శ్రమ ఎందుకు కలిగింది అని తనలో తాను ఆలోచించేసుకొని శ్రమలో మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో మొదలుపెట్టాడు. దేవుడు ఉత్తరం ఇచ్చాడు. లేదు చదువుదాం ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 12-13. శ్రమ గురించి చెప్తావా అని దేవుడు ఈరోజు శ్రమ పెట్టుకున్నాను. హల్లెలూయా. చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 12వ వాక్యం. 12-13. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి అంటే వరకు ఆయన అధికారంలో ఉన్నాడు, ఇదివరకు ఆయన అధికారంలో ఉన్నాడు, కానీ అధికారం పోయింది. మళ్ళా దేవునికి శ్రమలో దేవునికి మొదలుపెట్టిన తర్వాత మళ్ళా తిరిగి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తెలుసుకున్నాడు? శ్రమ వచ్చినప్పుడు. మనకు దెబ్బ తగిలితే కానీ సురుకు గురించి తెలియదు, దెబ్బ తగిలితే కానీ నొప్పి గురించి తెలియదు. మనసే ఎవరు అంటే ఒక పరిశుద్ధుడైనటువంటి యోసేపు కుమారుడు, ఒక భక్తికైనటువంటి యోసేపు కుమారుడు, వాగ్దాన పుత్రుడైనటువంటి వంశంలో పుట్టినవాడు. అటువంటి వాడు యెహోవా దేవుడై ఉన్నాడని సంగతి మర్చిపోయి ఏం చేశాడు? దేవుడిని ఆరాధించకుండా విగ్రహాలను పెట్టాడు. హిందువుల్ని ప్రోత్సహిస్తున్నాడు, హిందువుల్ని బలపరుస్తున్నాడు, దేవుడిని కాకుండా వేరే దేవుడిని సమర్థిస్తూ ఉన్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడు? తనకున్నటువంటి అధికారాన్ని బట్టే కదా, నన్ను కాకుండా వేరే దేవుని ఆశ్రయిస్తున్నాడని ఉన్న అధికారాన్ని చేశాడు. చివరికి ఆయన జైలు వేశాడు. జైలు వేసిన తర్వాత ఆ శ్రమలలో దేవునికి మొదలుపెట్టగా దేవుడు ఉత్తరం ఇచ్చినప్పుడు తెలుసుకున్నాడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడు అన్న. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, శ్రమలో దేవుడికి మనము మొదలుపెట్టే అనుభవం కలిగినట్లయితే నిత్యము దేవుడు మనకు ఉత్తరం ఇచ్చును గాక. రెండవ అనుభవం ఏంటంటే శ్రమ దినమున మొదలుపెట్టే అనుభవం కలిగి ఉండాలి. మొట్టమొదటిదేమో మొదలుపెట్టాలి, రెండవదిగా శ్రమ దినమును మొదలుపెట్టే అనుభవం కలిగి ఉండాలి. మూడవ మాట చదువుతాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యం. చివరిగా కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంటే మనం మొదలుపెట్టే అనుభవం కలిగి ఉన్నప్పుడు. రెండవదిగా శ్రమ దినమున మొదలుపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు. మూడవదిగా ఆపత్కాలమందు మొదలుపెట్టినప్పుడు కూడా ఉత్తరం ఇస్తాడు. దావీదు అంటారు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి ఆపత్కాలం కలిగింది, అంటే ఆపద కలిగింది. ఎప్పుడు ఎలా అంటే నేను చెప్పి ముగిస్తానండి, టెన్షన్ పడదు దయచేసి. యోనా అనబడే దైవజనుడు మనకు తెలుసుగా యోనా. ఈ యోనాని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. ఈ నినివే పట్టణము
సముద్రంలో పడేస్తాం. సముద్రంలో పడేసిన తర్వాత ఇంకా యోన నశించిపోవడం దేవుడి చిత్తము కాదు కాబట్టి వెంటనే చేపకు ఆజ్ఞయిస్తాడు, చేప నా సేవకుడు నీళ్ళలో పడవేపోతున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని మింగి కొద్ది రోజులు వాడు కడుపులో పెట్టుకొని చెప్తాడు. ఎవరికి? సండే స్కూల్ రోజు చెప్తే బాగుంది కథలు. హల్లెలూయా. చేపలు చెప్తాడు, చేప ఆ సేవకుడు నీళ్ళలో పడిపోతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని మింగి నీ కడుపులో ఒక 2 రోజుల పాటు పెట్టుకో అని చెప్తాడు. చేప కూడా దేవుడి మాట విన్నదండి. వెంటనే అతను ఎప్పుడైతే వ్యక్తి చేస్తారో సిద్ధంగా ఉంది కింద వాడ పక్కనే, అది నీళ్ళలో పడవేయడం వెంటనే చేప యోనాను మింగివేడు. తర్వాత చేప గర్భంలో ఉన్నటువంటి యోన అప్పుడు మొదలుపెడతాడు. ఎప్పుడు వచ్చింది ఆపద? ఆపద వచ్చింది దేవుడి మాట వినకున్నప్పుడు. నీరే గెలుగా బాగుపడింది దర్శించి వెళ్తాను అంటాడు. ఇంకా ఆపద రాదా? యోనాకి ఆపద వచ్చింది. చేప గర్భంలో నుండి దేవుడికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. చేప గర్భంలో నుండి ప్రభువా నా దేవ యెహోవా ఆపత్కాలంలో ఉన్నాను, దయచేసి నాకు ఉత్తరం ఇమ్ము. ఆపత్కాలంలో ఉన్నాను, దయచేసి నన్ను రక్షించు. ఆపత్కాలంలో ఉన్నాను, నన్ను క్షమించు, మళ్ళా నీ మాట నేను వింటాను అని చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. యోనాకి ఆపద వచ్చింది. ఈ ఆపదలో దేవుడికి మొదలుపెట్టడం ఏం చేశాడంటే దేవుడు చేపని గద్దిస్తాడు. ఇదిగో ఇదిగో చేప, అతడు నినివే పట్టణం వెళ్ళాల్సినటువంటి మాట వాస్తవమే, కానీ అతను దర్శించి వెళ్ళకూడదు. అతను దర్శించి వెళ్ళకూడదు. నువ్వు అతను తీసుకుని వచ్చి ఎక్కడ దక్కమన్నాడు? చూడండి, మనుషులు దేవుడి మాట వినకపోయినా చేపలు దేవుడి మాటలు వింటాయి. మనుషులు దేవుడి మాట వినకపోయినా కూడా చేపలు, పక్షి, సృష్టి సమస్తము దేవుడి మాటలు వింటాయి. వెంటనే దర్శిస్తూ పోవాల్సిన వాడిని చేప కడుపులో పెట్టుకొని ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నాడో అక్కడికే తీసుకుని వచ్చి అక్కడ దక్కింది యోనాని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? యోనా ఆపద వచ్చినప్పుడు దేవుడికి మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత యోనా ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి ఉత్తరం ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళ, ప్రతి మనిషికి కూడా ఆపదలు వస్తాయి. ప్రతి మనిషికి కూడా ఆపదలు వస్తాయి. ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆపద వచ్చినప్పుడు దేవునికి మొదలుపెట్టాలి. మనుషులకి కాదు. ఆపద వచ్చినప్పుడు దేవునికి మొదలుపెడితే యోనాకి ఉత్తరం ఇచ్చిన దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. ఆపద వచ్చినప్పుడు దేవునికి మొదలుపెడితే దావీదుకి ఉత్తరం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఉత్తరం ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక దేవుడు, మనకొక దేవుడు కాదు. సృష్టి ప్రారంభం ఆదాము మొదలుకొని ఈనాటి వరకు వాళ్ళు కలిగిన దేవుడినే మనం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. వారి ప్రార్థన ఆలకించిన దేవుడే మన ప్రార్థన కూడా ఆలకిస్తున్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మనము దేవునికి మొదలుపెట్టాలి. అప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు ఉత్తరం ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో మాట చెప్తాను. సామెత గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి. సామెత గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. ఆపదలు వచ్చినప్పుడు మనము పడిపోకూడదు. ఆపదలు వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. ఈ మాటను మనం బలపరచడానికి కోసమే మనం చదివిస్తున్నాను. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. ఇప్పుడు మనము నీతిమంతులమా భక్తిహీనులమా? ఏమో చెప్పండి. హల్లెలూయా. మనము నీతిమంతులమా భక్తిహీనులమా? అక్కడ నీతిమంతులు కలిగే అనుభవం ఏంటంటే నీతిమంతులైన వాళ్ళు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తారు. భక్తిహీనులు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తారు? కూలిపోతారు. కాబట్టి మనము భక్తిహీనులా ఉండకూడదు. ఆపద వచ్చింది, అయ్యో అమ్మో ఏమైపోతుందో, ఏం కలిగిపోతుందో, ఎలా కలిగిపోతుందో అని గుండెలు బాధపడాల్సిన అవసరం లేదు. మనం యేసు రక్తం చేత కడగబడిన వారు. హల్లెలూయా. మనము యేసు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి నీతిమంతులు. మనము శ్రమ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం, కానీ తిరిగి లేయాలి. హల్లెలూయా. తిరిగి లేయాలి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోతాడు? 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తాడని దేవుడే వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం చేయబట్టుకునేది మనిషి కాదు, మనం పట్టుకునేది దేవుడు. ఆయన చేతిలో నుండి మన చెయ్యిని ఎవరైనా విడిపించగలుగుతాడా? పడిపోతే లేపుతా ఉంటాడు, పడిపోతే లేపుతా ఉంటాడు. అంతే, ఆప్షన్ ఉండదు. మనకు మనమే కృంగ తీసుకోవద్దు. మన
మనమే విమర్శించుకోవద్దు. ఈ ఆపద నుండి ఎలా బయటపడాలి, ఈ అవమానం నుండి ఎలా బయటపడాలి, ఈ కష్టాల నుండి ఎలా బయటపడాలి, బయటకు పోవాలంటే ఎలా 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 అని చెప్పేసి మనమే చిన్న చూపు చూసుకోవద్దు. మన కుడి చేయి పట్టుకున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మన కుడి చేయి పట్టుకున్న దేవుడు మనం పైకి లేపేవాడే కానీ కిందికి పడగొట్టే దేవుడు కాదు. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తారు. ఆపత్కాలం మందు భక్తిహీనులు కూలిపోతారు. కరోనా వచ్చినప్పుడు నేను ఒకే మాట చెప్తాను. సాధారణంగా సిగ్గు కలిగితే నేను ఒక మాట చెప్తాను. నా శత్రువా నువ్వు అతిశయించద్దు. నా శత్రువా, ఎవరున్నారు మన శత్రువులు? ఆత్మీయంగా పడిపోవడానికి, ఆత్మీయంగా మనం బలహీనం అవ్వడానికి, ఆత్మీయంగా మనము చల్లారిపోవడం గల కారణం ఎవరంటే అపవాది. ప్రార్థన చేయని కూడా చేస్తాడు, భక్తిగా ఉండని కూడా చేస్తాడు, వాటిని చదివిని కూడా చేస్తాడు, దేవుని మందిరానికి కూడా రాని కూడా చేస్తాడు. ఆత్మీయంగా బలపడకుండా వాడు బలహీనపరుస్తూ ఉంటాడు. అటువంటి వాడిని మనకి ఏమని పిలవాలి అంటే, నా శత్రువా, నా శత్రువా, నేను పడిపోయినా కూడా తిరిగి లేస్తాను. హల్లెలూయా. చెప్పాను కరోనా టైంలో చెప్పారు చాలా మంది అనుకునే వాళ్ళు. ఇంకా కష్టమే, వాస్తవం అది వాస్తవమైన మాట. మేము హాస్పిటల్ నుండి తిరిగి రావడము అసాధ్యం. అటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి ఆపదలో కూడా దేవుడు మమ్మల్ని రక్షించాడు. తన సన్నిధి తీసుకుని వచ్చాడు, తన పనిలో వాడుకుంటున్నాడు. కనుకనే చెప్తాను, నా శత్రువా మేము పడిపోయామని నువ్వు అతిశయించద్దు. మేము పడిపోయినా కూడా తిరిగి లేస్తాము. మా దేవుని నీతిని చూస్తాము. మా దేవుని పరిశుద్ధ నామాన్ని మేము ప్రకటిస్తాము. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు నీతిమంతులు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తారు. భక్తిహీనులు అయితే ఆపద వచ్చినప్పుడు కూలిపోతారు. కాబట్టి మనం భక్తిహీనులం కాదు కదా, భక్తిపరులం కదా, నీతిమంతులం కదా, యేసు రక్తం చేత కడగబడే వారు కదా. మరి మనం ఎందుకు కృంగిపోవాలి? మనం ఎందుకు పడిపోవాలి? ఎందుకు కూలిపోవాలి? మనం నీతిమంతులం కాబట్టి మేబీ మనకు జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమలైన, బాధలైన, కష్టాలు కానీ ఎన్ని ఎదురైనప్పటికీ కూడా, మేబీ పడిపోయినప్పటికీ కూడా యాకోబును ఉద్ధరించిన దేవుడు మనం ఉద్ధరించును గాక. యాకోబును బలపరిచిన దేవుడు మనం బలపరచును గాక. ఏలియాని బలపరిచిన దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్. సేవకుడు ఒక స్త్రీకి భయపడి పారిపోయాడండి. నేను పారిపోయాను చెప్తే ఒక సేవకుడు ఒక నిమిషం ప్లీజ్ అయిపోయింది. హల్లెలూయా. ఒక సేవకుడు ఒక స్త్రీకి భయపడి ఊరు వదిలి పారిపోయాడు. ఎవరు అతను అంటే ఏలియా. ఎవరు అంటే ఆకాశం నుండి భూమి మీదకి అగ్ని దింపినవాడు. ఏలియా మహా బలమైనటువంటి సేవకుడు, రోషమైన సేవకుడు. అటువంటి సేవకుడు ఒక స్త్రీకి భయపడి ఊరు వదిలి బట్టి పారిపోయాడు. పారిపోయాడు కాకుండా అక్కడ ఏమంటాడంటే, నా దేవా, నేను మా పితరుల కంటే భక్తిపరుని కాదు, మా పితరుల కంటే గొప్పవాడిని కాదు, దయచేసి నా ప్రాణం తీసుకోంటున్నాడు. ఎందుకు? ఆపద వచ్చిందని ప్రాణం మీద విసిగిపోతున్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడంటే, ఏలియాను బలపరచగా, అక్కడ రాయబడిన మాట, ఏలియాను బలపరచగా అతడు ఆహాబు కంటే ముందుగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి అంటే దేవుని చేత బలపరచబడాలి. పడిపోయినా కూడా తిరిగి లేయాలి. అంతేగాని పడిపోయినటువంటి మనము కృంగిపోకూడదు, దిగులు చెందకూడదు, ఇంకా ఎగిరిలో పరిస్థితి అనుకోకూడదు. ఎందుకంటే మన కుడి చేయిని పట్టుకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమని వాళ్ళరా, ఆయన నీ మాట వినగానే నీకు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? సాయంత్రం మొదలుపెట్టినప్పుడు 2, 3 దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నిటి కూడా మన జీవితాల్లో దేవుడు స్థిరపరచును గాక. మనము మొదలుపెట్టగానే లేదా మన మాట వినగానే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చును గాక.